అంటే మోసం హ్మ్. అంటే ఎలా సార్? ప్రేమించి పెళ్లి చేసుకోకుండా వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడమా? లేదంటే మనీ తీసుకొని ఖర్చు పెట్టించుకొని లేదా జ్యువెల్లరీస్ కావచ్చు, ఏదన్నా ఏదైనా ఇప్పుడు గాడ్జెట్స్ కావచ్చు, మోసం అంటే ఇలాంటివి తీసుకొని జనరల్‌గా మోసం ఏందంటే చేయడం. ట్రాన్సాక్షన్స్ పరంగానే చాలా మోసాలు జరుగుతుంటాయి జనరల్‌గా. హ్మ్. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వాడుకోవడం అనేది బాగా అంటే వాళ్ళని యూజ్ చేసుకోవడం అనేది బాగా జరుగుతుంటది కాబట్టి, ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక రకమైన ఇప్పుడేందంటే ఒక ట్రస్ట్ బిల్డప్ అయితది. రిలేషన్‌షిప్ ముందరికెళ్ళేటప్పుడు ఏందంటే వాళ్ళకి ముందే గనుక క్లారిటీ ఉండి, ఆ రిలేషన్‌షిప్ ఎడికి పోద్దని క్లారిటీ ఉంటే పర్లేదు. హ్మ్. కొన్ని సందర్భాల్లో క్లారిటీ లేకుండా ఏందంటే వీళ్ళు ఒక హోప్‌తోని వీళ్ళు రిలేషన్‌షిప్‌ని ముందరికి కొనసాగిస్తారు. హ్మ్. కొనసాగించిన తర్వాత మీరన్నట్టు ఫైనాన్షియల్ ఇష్యూ గావచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పటం గావచ్చు, ఎమోషనల్ డిస్ట్రెస్ గావచ్చు. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిపోతాం గదా! హ్మ్. ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు డిప్రెషన్‌లోకెళ్ళిపోవడము, లేకపోతే తట్టుకోలేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. హ్మ్. సో, వీళ్ళు గనక ఇప్పుడేదైతే ఫైనాన్షియల్‌గా వాడుకున్నారో, లేకపోతే ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, ఇవి చేసినప్పుడు డెఫినెట్‌లీ ఎళ్లి ఇవ్వచ్చు. మీరు కంప్లెయింట్ ఇవ్వచ్చు అబ్బాయిలు.